వెల్కమ్ టు జస్ట్ ఆమెతో జీసస్ ఎఫ్ఎస్సి 4:27 అపవాదికి చోటివ్వకుడి. అపవాదికి చోటిస్తే జరిగే పరిణామాలేంటో తెలుసా? ఆధ్యాత్మిక జీవితాన్ని సోమరితనంగా, పనికిరాని జీవితంగా మారుస్తూ ఉంటాడు. అనేక సార్లు సోషల్ మీడియా ప్రభావం చేత నిద్ర లేని రాత్రులు అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు. పనుల ఒత్తిడి, మానసిక ఒత్తిడి, మనోనేత్రాలకు గురుడితనం కలిగేస్తూ ఉంటాడు. అనేక సార్లు ఆర్థిక అనారోగ్య లేదా కుటుంబ సమస్యలను బట్టి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇక వారు అది కొన్నారు, ఇది కొన్నారని చెప్పి అనవసరమైన వాటిని కొనే విషయంలో, డబ్బు విషయంలో తొందరపాటు చర్యలకు పన్నాగం వేస్తూ ఉంటాడు. ప్యాషన్ లేదా పిచ్చి, ఈ లోక సంబంధమైన ట్రెడిషన్స్ పట్ల అనవసరమైన ఆలోచన కలిగిస్తూ ఉంటాడు. ఇక పగటి కల్లో ఫ్యాంటసీ అంటారు. సో అధైర్యపడటము, వృద్ధాప్యం వచ్చింది విశ్వాసం ఆపన్నట్టుగా. సో ఇలాంటి ప్రభావం నుంచి, అపవాదిక తంత్రాల నుంచి ప్రభు విడిపించును గాక. ఆమేన్.